సంగీతం சங்கீதம் நம்மளுக்கு நேரம் இல்லை படிக்க. அல்லேலூயா. பிரசங்கி 1ஆம் அதிகாரம் 9ஆம் வசனத்தை நம்ம வாசிக்கலாம். ప్రసంగి ప్రసంగి 1వ అధ్యాయము 9వ వాక్యం. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు. తమిళ వాసిங்க. முன் இருந்ததே இனிமேலும் இருக்கும், முன் செய்யப்பட்டதே பின் செய்யப்படும். சூரியனுக்கு கீழே நூதனமானது ஒன்றுமில்லை. కరణ తట్టే దేవుని మహిమపడతాం. హల్లెలూయా. సూర్యుని కింద నూతనమైనది ఏమీ లేదు. హల్లెలూయా. తూర్పు దిక్కున ఉదయించే సూర్యుడు పడమర దిక్కు ఉదయిస్తాడా? ఉదయించాడు. హల్లెలూయా. అదే సూర్యుడు, అదే చంద్రుడు, అదే భూమి, అదే నక్షత్రము, అదే మనుషులే కాని హల్లెలూయా నూతనమైనది ఉన్నదంటే నిన్ను, నేను, నీవు నూతన పరచుకోలేదు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. எல்லாமே அப்படிதான் இருக்கும். புதுசாக என்ன நீயும் நானே தான் புது வாழ்க்கைக்குள்ள நீ கடந்து வரணும். அல்லேலூயா, அல்லேలూయా. అంతకు మించి ఏమీ లేదు. నీ బ్రతుకుని ఏం చేసుకోవాలి? దిద్దుకొని ఏం చేయాలి? నువ్వు సరి చూసుకొని నువ్వు జీవించాలి. అదే ఒక నూతన జీవితం. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో ఎంతో మంది పాపపవర్ లోకంలో జీవించిన వారే, కానీ బ్రతుకుని దిద్దుకొని జీవించే వాళ్ళు కొద్ది మంది మాత్రమే. చాలా మంది ఇంకొక పాప వలలో చిక్కుకొని లోకరీతిగా జీవిస్తా ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది లోకరీతిగా జీవించే వాళ్ళు క్రిస్మస్ గురించి, న్యూ ఇయర్ గురించి ఎంతగానో కొண்டாటంగా ఆనందంతో వాళ్ళు గడుపుతూ ఉంటారు. అంటే వాళ్ళ జీవితం మాత్రం మార్చుకోలేరు. ఎంత బాధాకరమైనది. అది దేవుని యొక్క వాక్యం చెబుతున్నది. ఇంకొకసారి 9వ వచనము. முன்னிருந்ததே இனிமேலும் இருக்கும், முன் செய்யப்பட்டதே பின்னும் செய்யப்படும். சூரியனுக்கு கீழே நூதனமானது ஒன்றுமில்லை. హల్లెలూయా. వాక్యాన్ని చక్కగా మనం చూసినాము. ఇప్పటింది నానే కుడి పలకత్తనండి ఇనిమేలు నాయన పరమాటే నానే குடி பழக்கத்துக்கு நான் தொட மாட்டேன்னு ஒரு தீர்மானம் ஆண்டவர்கிட்ட நீ எடுத்தானாக்க கர்த்தர் உள்ளத்தை பார்த்து என்ன பண்ணுவாரு? உனக்கு அநேக காரியங்களை செய்வாரு. హల్లెలూయా. భార్య తిద్దుకోవాలి, భర్త తిద్దుకోవాలి. అనవసరమైన మాటలతో నువ్వు గాయపరిచి ఉండొచ్చు. ఈ రోజు నుంచి నేను నా జీవితంలో మార్చుకుంటాను, లోకరీతిగానే జీవించను, కోపపడను, ఇక్కడ గయ్యతనంగానే జీవించను. ఈ లోకంలో దేవుని కొరకు నేను దిద్దుకొని నేను జీవిస్తాను. ప్రాచీన స్వభావాన్ని వదిలి నవీన స్వభావంతో నేను జీవిస్తానని నువ్వు తీర్మానం చేసుకుంటే అదే ఈ 2026 సంవత్సరంలో దేవుడు నీ మూలంగా గొప్ప కార్యాలు చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఎన్ని కొత్త సంవత్సరాలు వెళ్ళినను మన బ్రతుకు మార్చకుండా లోకరీతిగా జీవిస్తూ ఉంటే ఆశీర్వాదం మనం పొందుకోలేము. హల్లెలూయా, హల్లెలూయా. త్రాగబోతుగా ఉండొచ్చు,
దాని కొరకు మనం ఏం చేయాలి? భార్య కన్నీరు విడిచి ప్రార్థన చేసిందంటే త్రాగబోతు భర్తనే మార్చగల శక్తి నా దేవుని ద్వారా ఉన్నది. హల్లెలూయా. మనసులో ఎంత మాత్రం ఏమి చెప్పినా ఈ చెవుల వదిలి మరొక చెవులు వదిలేస్తారా, కానీ బతుకును మాత్రం దిద్దుకోలేక ఎంతో మంది జీవిస్తున్నారు. హల్లెలూయా. కొడుకు కావచ్చు, పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఈ విధంగా బంధుమిత్రులు కావచ్చు, జీవితంలో మార్చుకోలేకుండా ఉంటే వారి కొరకు నీవేం చేయాలి? దేవుని సముఖంలో కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. నా బంధుమిత్రులు ఇంకా పాపరీత్యాలకు జీవిస్తున్నారు, వారి కొరకు నేను ఏం చేస్తాను? కన్నీరు విడుస్తాను. హల్లెలూయా. నీవు కన్నీరు విడిచి ప్రార్థన చేసినవంటే తప్పకుండా దేవుడు వాళ్ళ హృదయాన్ని తాకి వాళ్ళని ఆశీర్వాద మార్గంలో నడిపిస్తాడు. ఎప్పుడైనా ఏడ్చినావా? నేను నానస్తాను, బాప్తిసం తీసుకున్నాను, నేను రక్షణ పొందుకున్నాను, నేను బాగా ఉన్నాను, నా బంధుమిత్రులు ఎట్లా పోని, నువ్వు అలా ఉండకూడదు. వారి కొరకు నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసినావా? మొరపెట్టినావా? ఆ ఆత్మ నరకానికి పోకూడదు, పరలోక రాజ్యానికి పోవాలని నువ్వు ఎప్పుడైనా కన్నీరు విడిచి ప్రార్థన చేసినావా? హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. తాగుబోతు మారటం సాధ్యమేనా? సాధ్యమే కాదు. హల్లెలూయా. ఈ లోకంలో సాధ్యమయ్యే దేవుడు ఎవరు? సాధ్యపరిచే దేవుడు ఎవరు? యేసు యొక్క ఆత్మ మాత్రమే. హల్లెలూయా. సాక్ష్యం చెప్పినారు. హల్లెలూయా. లోకరీతిగా ఈ టైంలో ఎక్కడెక్కడ ఉంటారో, న్యూ ఇయర్ టైంలో ఫ్రెండ్స్లతో చేరి ఎక్కడెక్కడ లోకరీతిగా జీవించి ఉండొచ్చు, ఎవరు చెప్పే వల్ల లేదు. హల్లెలూయా. దేవుడు నిన్ను కోరుకున్నది ఆయన రక్తం చేత కడిగి, హల్లెలూయా, ఆయన కొరకు జీవించాలి. అప్పుడే దేవుడు సంతోషపరుస్తాడు. హల్లెలూయా. ఇర్మియా ఎలిసిన పుస్తకం 13వ అధికారం 23వ వచనం. 13:23 நல்ல வசனம் இருக்குதாங்க. அந்த வசனத்தை வாசிக்கலாம். కూసి దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చర్మమును మార్చుకోగలడా? చిరుత పులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఏలరా కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. ஆமென். தமிழ் வாசிங்க. 13:23 எரேமியா. இங்கிலீஷ்ல கூட வாசிக்கலாம். நல்ல வசனம் இது. எத்தியோப்பியன் தன் தோலையும் சிவிங்கி தன் புள்ளிகளையும் மாற்றக்கூடுமோ? கூடுமானால் தீமை செய்ய பழகின நீங்களும் நன்மை செய்யக்கூடும். ஆதலால் வனாந்தர காற்றால் பறக்கடிக்கப்படும் துரும்பை போல அவர்களை சிதறடிப்பேன். ఆమేన్. హల్లెలూయా. కూసు దేశస్థుడంటే ఎవరు? నల్లగా ఉండేవాడు. నల్లగా ఉండేవాడిని ఎన్ని క్రీములు వేసినా మార్చగలమా? కర్పగల ఆవిడ మాత్రతో కావమా? అవమా? పుట్టుకతనే చిరుత పులి మచ్చలతో పుడుతుంది. బాల్య ప్రయోగంలో ఏం చేస్తున్నది? మచ్చలుగా పుడుతుంది. హల్లెలూయా. దాన్ని మార్చేదానికి అవుతుందా? అదే విధంగా మనిషి జీవితం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నుంచి నేను మారబోతున్నారో నేను కై చేతులు పైకెత్తుదాం. హల్లెలూయా. దేవుడు మీ చేతులు చూస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ಬೆಳತನಲ್ಲ ಪರಾಕ್ರಮನಲ್ಲ ಎರಡು ಆವಿನಾಲ ಎಲ್ಲವೇ ಕೂಡು. ஹல்லேலூயா. அவர் ஆவினால தான் கூடும். நம்முடைய பெலத்தனால பராக்கிரமத்தால கூடாத காரியம். ஹல்லேலூயா. ஒரு குடிக்காரனை மாத்தறனாக்கா மாத்த முடியுமா? அதுக்குதான் இங்க சொன்னிக்கிறார் ஆண்டவர். కూసు దేశస్థుడంటే ఆఫ్రికన్ వాళ్ళు నల్లగా ఉంటారు. వాళ్ళు ఎన్ని క్రీములు వేసినా 3 రోజులు బాగా ఉంటారు,
నాలుగో రోజు అదే హల్లెలూయా. అదే దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. హల్లెలూయా. మచ్చలతో పుట్టాయి. మనిషి స్వభావం కూడా అంతే. తొందరగా మార్చుకోవటం చాలా కష్టం. కరెక్టా తప్ప? కరెక్టా இல்லையா? மனுஷனுடைய சுபாவம் கூட அந்த பழக்கத்தை இருக்கலாம். கெட்ட பழக்கத்தலை அந்த பழக்கத்திலிருந்து விடுதலை பெறனாக்கா ரொம்ப ரொம்ப கஷ்டம். அல்லேலூயா. ரொம்ப ரொம்ப కష్టమైన విషయం. அதுதான் దేవుடைய వార్త சொல்லுது. హల్లెలూయా. మచ్చలతో పుట్టాయి. ఆదాము కాలంలో పాపము ద్వారానే ఆ పాపం మనలో ఉండి ఏం చేస్తున్నది? ஆதாம காலத்துல என்ன பண்ணாரு? பாவத்தோட்டத்தினால தான் மனுஷன் சீக்கிரமா பாவத்திலிருந்து விடுதலை பெறாத. ஹல்லேலூயா. ஒருத்தர் ஆண்டவர் என்ன பண்றாரு? விடுதலை கொடுத்துறாரு. என் பிள்ளை அவன் கெட்டிக்கு வந்துக்குது, அவன் மனசாட்சி நல்லா இருக்குது, எனக்காக வாழ்வான், எனக்காக சாட்சியா நிக்கிறான் அப்படி இருந்த நேரத்துல ஆண்டவர் அவனுக்கு எல்லா பழக்க வழக்கத்திலிருந்து ஆண்டவர் சுகத்தை பலத்தை ஆரோக்கியத்தை தந்து மற்றவங்களுக்கும் மாதிரியா சாட்சியா நிக்க வைக்கிறாரு. ஆனா மற்றவங்களும் தேவனுடைய வார்த்தை கேட்டும் தேவனுடைய சாட்சியை சொல்லிடும், பாட்டை பாடிடும், அவனோட பழக்க வழக்கத்தை என்ன பண்ண மனுஷன் என்ன பண்ண மாட்டான்? மாற்றிக்கொள்ளவே மாட்டான். அல்லேலூயா. அப்படியே பட்டங்க தான் இந்த உலகத்துல அதிகமா நம்ம பார்க்கிறோம். நரகத்துக்கு போயிட்டு இருக்கிறாங்க, சாட்சி இல்லாத வாழ்க்கை இறங்க போயிட்டு இருக்கிறாங்க. அதே போலதான் தேவன் உன்னை இறப்புறவரே ஆசீர்வாதமா மாற்றுவாரே. அதே சங்கீதம் 51:5 பார்க்கலாம். நீ பாவத்திலிருந்தே நீ பிறந்த, நீ உன தாயின் வயிற்றில் எப்படி பிறந்த? நீ పాపతలింద జరదై. సంగీతం కీర్తనలు 51:5. నేను పాపములో పుట్టినవాడును, నే పాపములో పుట్టినవాడు, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించింది, పాపములోనే నా తల్లి గర్భము ధరించినది. హల్లెలూయా. పుట్టినవాడు గర్వించే మనిషి స్వార్థికుడుగా మారగలడా? హల్లెలూయా. பிறக்கிறவன் எப்படி பிறப்பான்? அகங்காரத்தில் இருப்பான், கர்வத்தில் இருப்பான், பெருமையில் இருப்பான். அல்லேலூயா. பெருமையில் வாழ்ந்து கொண்டிருக்காங்க மனுஷன் இல்லைங்களையா? பெருமையில் வாழ்ந்து கொண்டிருப்பான், அகம்பாவத்திலிருந்து வாழ்வான். அல்லேலூயா. நான் என்ன நிச்சயம் கர்வத்தில் வாழ்ந்து கொண்டிருப்பான். ஆனா தேவனுடைய வார்த்தை என்ன இருக்குது? ప్రతి సంతతి పాపములోనే పుట్టినది. ప్రతి సంతతి உலகத்துல என்ன இருக்கிறாங்க? பாவத்துல தான் மனிதன் பிறந்தான். ஹல்லேலூயா. அந்த பாவத்துல பிறந்த மனிதனவே ஆண்டவர் சுகத்தை கொடுக்க, பலத்தை கொடுக்க, ஜீவனை கொடுக்க, பரிசுத்தத்தை கொடுக்க ஆண்டவர் இந்த உலகத்துல உனக்காக எனக்காக அவதரித்தாரே. ஹல்லேலூயா. ஹல்லேலூயா. బాల్య దినములోనే, హల్లెలూయా, బాల్య దినములోనే ஒரு பிள்ளைகளை பார்க்கறோம், ஒரு மோட்டாட்ட பிள்ளைகளை பார்க்கிறோம் இல்லையா? ஒரு பிள்ளை நல்லா கேட்கும், ஒரு பிள்ளை முண்டி ஜகம் முண்டியா இருப்பாங்க. சொல்ற பேச்ச என்ன பண்ண மாட்டாங்க, கேட்க மாட்டாங்க. ஹல்லேலூயா. யாரு என்ன சொன்னாலும் அவங்களுக்குள்ள என்ன இருக்கதோ அந்த பாவத்துக்குள்ள கட்டுக்குள்ள இருப்பாங்க. ஹல்லேலூயா. அதே நீதிமொழிகள் 22:15 வாசிக்கணும். அங்க நல்லா இருக்குது அந்த வசனம். నీతిమొలకి 22:15. బాలుని హృదయములో మూఢత్వ స్వభావము స్వభావముగా పుట్టును. శిక్షాదండము దానిని వానిలో నుండి తొలగివేయును. హల్లెలూయా. ఇంగ్లీష్ వాచికలా 22 వాచికలా. Here, Proverbs. Folly is bound up in the heart of a child, but the rod of discipline drives it far from him. వసనం 22:15. బాల్య దినములో స్వభావికంగా పుడతాయి. మన స్వభావము మారితే పుట్టుకతో వచ్చిన పుట్టును తెలుగు స్వభావం ఏమన్నా? పుట్టుకతో వచ్చిన బుద్ధులు సత్య దాకా పోతున్నారు. పుట్టుకతో వచ్చిన బుద్ధులు సత్య దాకా పోతంట. నిరంతరాలు బుద్ధి తన పేరు కనపడదు, ఆరమే మారాలి.
அல்லேலூயா. ஆண்டவர் என்ன பண்ணுகிறாரு? உனக்காக எனக்காக, ஆண்டவர் உனக்காக எனக்காக மனிதனாக இந்த உலகத்தில் பிறந்து உன் ஜீவனை ஆண்டவர் கையிலே எடுத்துக்கொண்டு உனக்கு நித்திய ஜீவனை கொடுக்கறதுக்காக அவரே என்ன பண்ணாரு? மனுஷன் மாறி உன்னை மீட்டு எடுக்க, உனக்கு சமாதானம் கொடுக்க, உனக்கு சந்தோஷம் கொடுக்க, உனக்கு நிம்மதி கொடுக்க ஆண்டவர் உனக்காக அவதரித்தாரே. அல்லேலூயா. அப்படி செய்த தேவன் அவருடைய பாவத்தெல்லாம் அவர் மேல ஏற்றுக்கொண்டு எனக்காக சிலுவையில் ரத்தத்தை சிந்தினாரே. கரங்களை தட்டி தேவனை வெளிப்படுத்தலாம். அல்லேலூயா. உனக்காக அவதரித்து வந்தாரே. அப்படிப்பட்ட தேவனை நம்ம ஆராதித்துக் கொண்டிருக்கிறோம். அல்லேலூயா. నా దేవుడు రాతి గుండెను తీసి మాంస పుట్టెను అమర్చే దేవుడు. కనుక తట్టి దేవుని భయపడుతున్నా. ఉనికున్న కళ్యాణ இதயம் உனக்குள்ள இருந்தா மாம்சமான எதிரிட்டு ஆண்டவர் உனக்கு கொடுப்பாரே. அல்லேலூயா. ஹாப்பி நியூ இயர், ஹாப்பி நியூ இயர். போதும் மேல வாயில சொன்னா ஆனா வாழ்க்கை மாறாது. வேலைக்கு ஹாப்பி நியூ இயர் சொன்னா பிரயோஜனமே இல்லை. அல்லேலூயா. ஹாப்பி நியூ இயர் பிரதர், ஹாப்பி நியூ இயர் சிஸ்டர். போதும். அல்லேலூயா. நம்ம வாழ்க்கை மறுரூபமாக்கப்படணும். கருவை தட்டி தேவனை மையப்படுத்தலாம். உன் வாழ்க்கை மறுரூபமாக்கலாம். இந்த உலகத்துக்கு நீ எழுச்சியமா மாறுவேன். உன் குடும்பத்துக்கு நீ எழுச்சியமா மாறுவேன். உங்க பெற்றோர்களுக்கு ஒரு மகிழ்ச்சியா சமாதானமா ஒரு எழுச்சியத்தை கூட பிள்ளையா மாறுவேன். அல்லேலூயா. தேவனுடைய வார்த்தை ஒரு மனுஷனை மாற்றக்கூடிய சக்தி இந்த வேத வசனத்துல தான் இருக்குது. குடிக்காரனை மாத்தி, மந்திரக்காரனை மாத்தி, உலக பாவ சிக்கலை சிக்கிக்கொண்டு இருக்கிற மனிதனை மாத்தி, இப்போ ஊழியக்காரனா மாத்தி அநேக தேசத்துக்களை ஆண்டவர் கொண்டு போய் அவருடைய நாமத்தை மையப்படுத்திக் கொண்டிருக்கிறாரு. அல்லேலூயா. அப்படிப்பட்ட தேவன் நம்ம பாவ சிக்கலில் தாயின் கருவிலில் உருவாக்கத்தோட பாவத்திலிருந்து தான் நம்ம பிறந்தோம். அல்லேலூயா. பாவத்திலிருந்து பிறந்த மனிதனவே ఆండవర్ ఎడతల పొందు. హల్లెలూయా. ప్రాచీన స్వభావాన్ని వదిలి నవీన స్వభావం కలిగి దేవుని దగ్గర ఎవరైతే మొరపెడతారో వారిని దేవుడు రాతి గుండెని తీసి మాంస గుండెని ఇస్తాడు. హల్లెలూయా. రాతి గుండెని తీసి మాంసపు గుండెని ఇస్తాడు. హల్లెలూయా. எவ்வளவு பேருக்கு கல்யாணம் இது இருக்கும். தாய் தகப்பன் சொல்லுவாங்க, மனைவி சொல்லும், அந்த மாதிரி பந்தக்காரர் சொல்லுவாங்க. ஆனாலும் அந்த கல்யாணம் இது என்னவோ, கல்யாணம் இது என்னவோ மாறாது. ஆனா ஆண்டவர் கிட்ட இங்க வரும்போது மாம்சமான இதயத்தை கொடுக்கும் போதும் மற்றும் முன்னால பாவம் பரதாபம் வரும், நிம்மதியான வாழ்க்கை வரும். அல்லேலூயா. இப்படி இந்த மனிதன் இப்படி மாறிட்டானே అంటూ ఆశ్చర్యపడతక్క ఆండవరుని ఉయర్తవారి. హల్లెలూయా. హల్లెలూయా. శక్తి సాధనైన కాదు, బలము చేతనైన కాదు, నా ఆత్మ ద్వారా నిన్ను మార్చగల శక్తి ఈ వాక్యము ద్వారానే, ఈ పరిశుద్ధ వాక్యము ద్వారానే అవుతుంది. హల్లెలూయా. జాతకం దగ్గరికి పోయి చెప్పిన వంటి నీ జాతకాలు చెప్పడు. హల్లెలూయా. எந்த சைதுக்கு கிட்ட போனாலும் உன் ஜாதகத்தை மாற்ற முடியாது. இந்த பரிசுத்த வேதம் மட்டும்தான் உன் ஜாதகத்தை மாற்ற முடியும். அல்லேலூயா. இதுக்குமே நம்ம கவலைப்படாத. அவட வார்த்தைக்கு நம்ம செவி கொடுக்கிற பிறகுலா இருக்கணும். அல்லேலூயா. దేవుని దయ తోరనే నువ్వు మార్పు చెందగలవు. దేవుని దయ లేకపోతే మార్పు చెందడానికి అవసరం లేదు. அல்லேலூயா. ஆண்டவரே, இந்த பழைய ஆண்டவரே 2025 ஆண்டு என் வாழ்க்கையில் பலவிதமான பாவங்கள் சிக்கிக் கொண்டிருக்கும். ஆண்டவரே, இந்த புது ஆண்டில் ஆண்டவரே என் வாழ்க்கை மாறட்டும் ராஜா. என் வாழ்க்கையில் ஒரு எழுச்சியத்தை கொண்டு வர ராஜா. கனவு மனைவிக்குள்ள ஒரு சமாதானத்தை கொண்டு வர ராஜா. என் பிள்ளைகளோட வாழ்க்கையில ஒரு சமாதானத்தை கொண்டு வர ராஜா. தீர்மானம் எடுத்தா. அல்லேலூயா. அல்லேலூயா. இந்த யூடியூப்ல மூலமா பார்க்கிற ஒவ்வொரு பிள்ளையோட வாழ்க்கையிலும் அற்புதங்கள் அதிசயங்களை என் ஆண்டவர் செய்வாரே. அல்லேலூயா. அல்லேலூயா. கடைசி வசனம் 2 பேதுரு 1:4-5 வாசிக்கலாம். 2 பீட்டர் 1ஆம் அதிகாரம் 4-5. 2 பீட்டர்
ஒன்னாம் அதிகாரம் 4-5 வாசிக்கலாம். எட்டு வாசிக்கலாம். ఆ మహిమ ఆ, గుణాతిశయములను బట్టి ఆ, ఆయన మనకు అమూల్యములు ఆ, అత్యధికములైన ఆ, వాగ్దానములను ఆ. అనుగ్రహించి ఉన్నాడు. అనుగ్రహించి ఉన్నాడు. దురాశను ఆ, అనుసరించుట వలన ఉమ్, లోక మందున ఉమ్. భ్రష్టత్వమును ప్రస్తుతమును ఈ వాగ్దానము ఈ వాగ్దానము మూలముగా మీరు ఆ, తప్పించుకొని దేవ స్వభావమును నొంది దేవ స్వభావము నుండి పాలివారు నగులట్లు పారివారగలట్లు. వాటిని అనుగ్రహించారు. తమిళ వాసింగ 1-4-5 2 பேதுரு. இச்சையினால் உலகத்துண்டான ஆ, கேட்டுக்கு தப்பி ஆ, திவ்ய சுபாவத்துக்கு திவ்ய சுபாவத்துக்கு பங்குள்ளவர்களா மகா மேன்மையும் மகாமேன்மை அருமையுமான வாக்கு தத்தங்களும் அருமையான வாக்கு தத்தங்கள் அவைகளினாலே நமக்கு அளிக்கப்பட்டிருக்கிறது. அளிக்கப்பட்டிருக்கிறது. மூர்க்க சுபாவம், కఠినమైన స్వభావం. హల్లెలూయా. இப்படி இருக்க ఎలా వాగ్దానాలు ఉన్నాయి. నువ్వు పుట్టింది పాప స్వభావం కావచ్చు. హల్లెలూయా. ఆయన వాగ్దానాలను పట్టుకోవాలి, పవిత్రులుగా మార్పు చెందుకోవాలి మీరు. హల్లెలూயா. அவருடைய வாగ్தானம் வார்த்தை இந்த ஆண்டு இருக்குதுனாக்கா அந்த வார்த்தையை நீ என்ன பண்ணணும், గట్టిగా పుచ్చుకணும். హల్లెలూయా. ఆ వాగ్దానములను నువ్వు పట్టుకుంటే నువ్వు పవిత్రురాలుగా మార్చబడతావు, పవిత్రుడుగా మార్చబడతావు. హల్లెలూయా. నేను విశ్వసిస్తున్నాను, భ్రష్టత్వము నుండి నా దేవుడు దయ చూపిస్తాడు. హల్లెలూయా. యోకోబు ప్రార్థన చేసినప్పటికీ మోసగాడు జీవితం ఏమైపోతుందో, అన్న తరుముకుంటూ వస్తున్నాడు. కానీ అరణ్య ప్రదేశంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడండి యోకోబు. ఏం ప్రార్థన చేసినాడు? హల్లెలూయా. అన్న చంపడానికి వస్తున్నాడు. అన్న చంపడానికి వస్తే భయపడి పారిపోలేదు, వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నాడు. కరగ తట్టి దేవుని భయపడతానా? యోకోబు వాగ్దానத்தை గట్టి పుడిచినావు, కన్నీరిటి జపపడ్డా. హల్లెలూయా. நம்மளும் எதிர குறித்து கவலைப்படக்கூடாது, வேதனை படக்கூடாது, துன்பப்படக்கூடாது. தேவனுடைய வாக்தானத்தை நம்ம பிடித்துக் கொண்டு அவரிடத்துல நம்ம முறையிடும் போது கர்த்தர் பாதுகாக்குவார். யோகோபு போன்ற மனிதனவே இஸ்ரவேல் என்று ஆண்டவரை கூப்பிடுறாரு. கரவை தட்டி தேவனை பயப்படுத்தலாம். நீ இந்த நாளில் அதிகமாக கேவலமாக இருக்கிற அந்த உலகத்துல உன்னை ஆண்டவர் இஸ்ரவேலார் அழைக்கிறாரே. அல்லேலூயா. ఆండవర కూపుడుగల దేవుడవరే. హల్లెలూయా. యేషయ్య చేతుల నుండి దేవుడు యాకోబు తప్పించబడ్డాడంటే దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకున్నాడు. హల్లెలూయా. మోసగాడుగా ఉన్న యాకోబు మోసమా కపనమే இப்படி பண்றான் பேரு மோசம் பண்றவே. ஹல்லேலூயா. இப்ப ஆண்டவரை பிடித்துக்கிற உடனே அவன் இஸ்ரவேல் என்று ஆண்டவரை அழைக்கிறாரு. ஹல்லேலூயா. எவ்வளவு பெரிய தேவன் அவரே. ஹல்லேலூயா. உலகத்துக்கு பலவிதமான காணப்படலாம், ஆனா கர்த்தருடைய பார்வையிலே ஹல்லேலூயா நீ எங்க மூலையில போயிட்டு ஒங்கிருந்தாலும் கர்த்தர் உன்னை பெரிய ஜாதியா ஆண்டவர் மாத்துவாரே. விசுவாசிக்கிறீங்க? ஆமென் சொல்லலாம். ஆமென். ஹல்லேலூயா. ஹல்லேலூயா. தேவ வார்த்தைகள் அதிகம் இருக்குது, ஆனா சொல்லறதுக்கு நேரம் இல்லை. ஹல்லேலூயா. கர்த்தர் உன்னை அநேகருக்கும் ஜாதிகளுக்கும் அநேக ஜனங்களுக்கும் உன்னை அவர் வாக்தானத்தை நீ பிடித்துக்கிறானாக்கா கர்த்தர் பெரிய காரியங்களை ஒரு வாழ்க்கையில செய்வாரி. ஹல்லேலூயா. இப்படிப்பட்ட விஷயத்துல நான் அநேக விதத்துல கடினமா இருக்கிறேன். ஹல்லேலூயா. ஒரு கல்லிய போல நான் இருக்கிறேன். ஆண்டவருடைய சித்தத்தை கீழ்ப்படாத இருக்கிறேன். ஆண்டவருடைய பயனில்லாத நான் வாழ்ந்து கொண்டு இருக்கிறேன். ஆனா தேவனுக்குள்ள நான் கீழ்ப்படுகிறேன். இந்த வாழ்க்கையில நான் மாறுறேன். என் வாழ்க்கை கர்த்தருக்கு ஒப்பு கொடுக்கிறேன். என் இதயத்தை ஆண்டவருக்கு நான் கொடுக்கிறேன். ஹல்லேலூயா. யாராவது இந்த புது ஆண்டுல நீங்க சொல்றீங்களோ ஆண்டவர் பெரிய காரியங்களை செய்வாரு. ஹல்லேலூயா. ஹல்லேலூயா. ஆண்டவர் மறுரூபத்தை ஆண்டவர் என்ன பண்ணுவாரு? உடைப்பாரு. ஹல்லேலூயா. மூர்க்கப்பு స్వభావం, కఠిన స్వభావం, దుష్టాత్మల స్వభావం, భ్రష్టత్వము నుండి దేవుడు
నీతి క్రియలు నీలో నుండి చేసుటకు దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యమే చదివిస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. உலகத்தில் பலவிதமான பிரச்சனைகள் இருக்கலாம், போராட்டங்கள் இருக்கலாம், பலவிதமான கவலைகள் இருக்கலாம், பலவிதமான ஏமாந்து போய் இருக்கலாம். இந்த ஆண்டு 2025 ஆண்டு நீ எல்லாத்தையுமே நீ இறந்து போய் இருக்கலாம், மற்ற நாள் தூசிக்கப்பட்டு இருக்கலாம். வரப்போற புது ஆண்டிலே கர்த்தர் உன்னை மேன்மையாக வைக்கிறனாக்கா அவருடைய வாக்தானத்தை நீ என்ன பண்ணணும்? கட்டிய பிடிச்சுக்கணும். ஹல்லேலூயா. இறந்து நிற்கலாம் ஆண்டவருக்காக. தேங்க்யூ ஜீசஸ். ஹல்லேலூயா, ஹல்லேலூயா. எழுந்து நிற்கலாம் ஆண்டவரே. இந்த வாக்தானம் ஆண்டவரை நாங்கள் பிடிச்சுக்கணும். இந்த வாக்தானத்தை எங்களுக்கு பரிசுத்தம் உள்ளது ராஜா. இந்த உலக மனிதர்கள் எங்களை பலவிதமா நிந்தித்துக் கொண்டிருக்கலாம், பலவிதமா ஆண்டவரை பேசிக் கொண்டிருக்கலாம், பலவிதமா எங்களை பரியாசம்